చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి సరోజల పెళ్లి రోజు వేడుకలను శుక్రవారం గోదావరిఖని పట్టణంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు కామా విజయ్ ఆధ్వర్యంలో గోదావరిఖని అమ్మ పరివార ఆశ్రమంలో వివేక్ వెంకటస్వామి సరోజల వివాహ దినోత్సవ కేక్ను కట్ చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పి మల్లికార్జున్ పాల్గొని కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పెళ్లి రోజు కేక్ను కట్ చేసి చిన్నారులకు పౌష్టికాహారంతో పాటు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ వివేక్ వెంకటస్వామి తన రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తూ తండ్రి బాటలోనే ప్రజాసేవకు అంకితమయ్యారని కొనియాడారు. ప్రస్తుతం చెన్నూరు ఎమ్మెల్యేగా ఆ ప్రాంత ప్రజలకు సేవలు అందిస్తున్న వివేక్ పెద్దపల్లి ఎంపీగా ఉన్న సమయంలో మూతపడిన ఆర్ఎఫ్సిఎల్ను తెరిపించడం జరిగిందని 10 కోట్ల మార్డిటోరియంను కూడా ఇప్పించడం జరిగిందన్నారు. గౌరవ చెన్నూరు శాసనసభ్యులు మాజీ ఎంపీ డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారు మరియు సరోజదేవి గారి వివాహ దినోత్సవ సందర్భంగా అమ్మ పరివారంలో ఏర్పాటు చేసినటువంటి ఈ వివాహ దినోత్సవ వేడుకలకు ఏర్పాటు చేసినటువంటి మిత్రుడు కామా విజయ్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమం హాజరైన మిత్రులందరికీ కూడా వారి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, వివేక్ గారి గురించి ఈ ప్రాంత ప్రజలందరికీ తెలుసు. ఎందుకంటే వెంకటస్వామి గారి తనయుడుగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత ఈ ప్రాంతంలో చెరగని ముద్ర వేసినటువంటి వ్యక్తి వివేక్ వెంకటస్వామి గారు. అప్పట్లో తెలంగాణ ఉద్యమంలో కేంద్ర మంత్రి పదవిని సైతం త్యజించి తెలంగాణ రాష్ట్ర సాధన ధ్యేయంగా పనిచేసినటువంటి వ్యక్తి వివేక్ వెంకటస్వామి గారు. అదే కాకుండా ఈ రోజు వరకు ఆ కుటుంబంలో ప్రత్యేకించి వివేక్ వెంకటస్వామి గారి మీద ఏ విధమైన అవినీతి మచ్చ లేకుండా ప్రజలకు అందుబాటులో ఉంటూ, కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ ఈ ప్రాంత అభివృద్ధికి ఎంతో కృషి చేసినటువంటి వ్యక్తి. ఆనాడు ఎంపీగా ఉన్నప్పుడు కూడా ఈ ప్రాంతంలో మూసివేయబడిన ఆర్ఎఫ్సిఎల్ను తెరిపించి 10,000 కోట్ల రూపాయల మారిటోరియం ఇప్పించిన ఘనత కూడా మన వివేక్ వెంకటస్వామి గారికి చెందుతుంది. అంతేకాకుండా ఈ ప్రాంతంలో చెన్నూరు శాసనసభ్యునిగా ఎన్నికైన తర్వాత కూడా 10 సంవత్సరాల పాటు పెండింగ్లో ఉన్న కేతనపల్లి ఆర్ఓబిని కూడా అనతి కాలంలోనే ఓపెన్ చేయించిన ఘనత కూడా వివేక్ వెంకటస్వామి గారికి చెందుతుంది. అంతేకాకుండా ఈరోజు చెన్నూరు ప్రాంతంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ చెన్నూరు అభివృద్ధిని ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి వివేక్ వెంకటస్వామి గారు. అంతేకాకుండా వారి తనయుడు వంశీకృష్ణ గారు కూడా ఈ ప్రాంత నుంచి పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికై ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల మీద పార్లమెంట్లో గలమెత్తుతూ ఈ ప్రాంత ప్రజల మన్నలను చొరగొన్న వ్యక్తి వంశీకృష్ణ గారు. ఆ విధంగా వారి ఇద్దరు తండ్రి కొడుకులు కూడా ఈ ప్రాంత ప్రజలకు అందుబాటులో ఉంటూ ఈ పేద ప్రజల అభ్యున్నతి ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి వివేక్ వెంకటస్వామి గారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తిప్పరపు మధు, నరేందర్ రెడ్డి, రఫీక్, అజిం కృష్ణ, మహేష్, శ్రీనివాస్, విజయ్, దినేష్ తదితరులు పాల్గొన్నారు.